హాయ్ అండి. మరి ఇంకొక చిన్న క్లిప్ అండి. మరి అది మీరు పాత సినిమా అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు పాత సినిమాలే ఉండే. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, సావిత్రి, సరోజిని దేవి ఇట్లా మరి ఉండే జమున గారు. ఈ రకంగా మనం అప్పుడు చూసిన వాటివే కాబట్టి నాకు అవే మైండ్లో ఉంటాయి. ఆ ట్యూన్సే నేను చాలా ఇష్టపడతానండి. మరి ఆ ఘంటసాల సుశీల గారి యొక్క మరి వాళ్ళ స్వరాలండి నిజంగా దేవుడిచ్చిన వరాలు వాళ్ళకి. కాబట్టి మరి గుండమ్మ కథలో ఎన్టీ రామారావు గారి సినిమా నుండి నేను మీకు చిన్నది, నేను ఏదైనా కానీ ఆ సినిమా డైరెక్ట్ కాకుండా దాంట్లో మంచి పదాలు ఉంటే తీసుకుంటా, లేకపోతే అవి లవ్ అలాంటివి ఉంటే ఒమిట్ చేసేసి మరి చదువు పాఠ్యాంశాల నుంచి ఏదైనా ఒకటి తీసుకొని చేస్తాను. ఇప్పుడు ద గుండమ్మ కథలోనిది. కోలు కోలయన్న కోలో నా స్వామి, కొమ్మాలిద్దరు మంచి జోడు, మేలు మేలు ఎన్న మేలో నారంగ, కొమ్మలకు వచ్చిందీడు, ఈ ముద్దు గుమ్మలను చూడు జోడు అని ఉంది కదండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాశానంటే, కోలు కోలో ఎన్న కోలో విద్యార్థి, గురు శిష్యులకు మంచి జోడు, కోలు కోలో ఎన్న కోలో విద్యార్థి, గురు శిష్యులకు మంచి జోడు, మేలు మేలు ఎన్న మేలో విద్యార్థి, యువ విద్యార్థి గెలిచింది చదువు, మేలు మేలు ఎన్న మేలో విద్యార్థి, యువ విద్యార్థి గెలిచింది చదువు, యువతను చూడాలి జోడు, యువతకు చూడాలి జోడు. ఈ రకంగా మరి పిల్లలకు మనము అప్పుడప్పుడు వారానికి ఒకసారి అందరినీ డిబేట్ లాగా కూర్చోబెట్టుకొని కొన్ని ప్యాట్రియాటిక్ సాంగ్స్ కూడా చెప్తూ ఉంటాము. ఒకటి ప్యాట్రియాటిక్ సాంగ్, ఒకటేమో మరి దేశ నాయకుల గురించి చిన్న క్లిప్స్, లేకపోతే మరి రకంగా ఉపాధ్యాయులకు ఏ రకంగా అనిపించినా ఏదో ఒక పాట, కానీ అది దేశభక్తికి సంబంధించినది అయ్యి ఉండాలి. ఆ రకంగా పాడి వినిపించడం అనేది చేస్తామండి మేము. ఎస్పెషల్లీ మరి నా గురించి నేను ఎక్కువగా చెప్తున్నాను. ఇతరులు ఎవరు ఏం చేస్తారనేది కాదు, అందరూ ఉపాధ్యాయులు కూడా వారి వారి శైలిలో మరి విద్యా బోధన ముఖ్యం కాబట్టి అది చేస్తూ ఉంటారు. ఇలాంటి అడిషనల్ కల్చరల్ యాక్టివిటీస్ అనేటివి అందరు చేసినా చేయకపోయినా కొందరన్నా చేస్తారు. అందులో నేను ఒకదానిగా మీ ముందు ఉంచాను. మరి మీరు నా క్లాస్ తరగతిని మరి ఆనాడు విద్యార్థులకు నేను బోధించాను. అదేవిధంగా ఈ అడిషనల్ కల్చరల్ యాక్టివిటీస్ కిందనే నేను కొన్ని తీసుకొని పిల్లలకు కూడా మరి విద్య మధ్యలోనే నేను ఇలాంటివన్నీ కూడా మీకు చదివి